నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎవరిని గద్దెక్కించాలో ఎవరిని దించాలో ప్రజలకు బాగా తెలుసు. అంతిమంగా ప్రజల తీర్పుకు తలవంచాల్సిందే ఎవరైనా సరే. అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా ప్రజల మాట వినాల్సిందే. అదేంటి ఇప్పుడు సడన్గా ప్రజాస్వామ్యం ఎవరికి గుర్తొచ్చింది? ఎవరిని గద్దె దించారు? అసలు ఎన్నికలు అయిపోయాయి కదా, ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన? మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత చేసిన ట్వీట్ ఇప్పుడు ఇలాంటి టాపిక్ రైజ్ చేస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అసలు ఆ ట్వీట్ ఏంటి? దాని వెనుకున్న రాజకీయం ఏంటి? బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసి తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టించారు. సుమతి శతకం వల్లవేసిన కేటీఆర్ ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ నేతలు అంతా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. అసలు ఎవరిని ఉద్దేశించి అయినా సరే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయవచ్చా? గతంలో బీఆర్ఎస్కి అధికారం ఇచ్చింది ఎవరు? ప్రజలే కదా. ఇప్పుడు ఆ ప్రజలే మరెవరినో సింహాసనంలో కూర్చోబెడితే అంత అక్కసు ఎందుకన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేటీఆర్ ట్వీట్కు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? లెట్స్ టేక్ ఏ లుక్. తెలంగాణ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా వాడివేడిగా సాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కుతోంది. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పిచ్చేశారు. బీఆర్ఎస్ ను గద్దె దింపి కాంగ్రెస్ కు అధికారమిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే బీఆర్ఎస్ తీసుకున్నంత కూలుగా ఉండకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలంటూ శాపనార్థాలు అందుకుంది. మొత్తం మీద బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు తెలంగాణ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై చేస్తున్న విమర్శలు శృతిమించుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు కాకపుట్టిస్తోంది. కనకపు సింహాసనమున అంటూ సుమతి శతక పద్య ప్రస్తావనతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. పెద్దలు ఎప్పుడో చెప్పారంటూ పద్యానికి ఆయన చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ టార్గెట్ చేశారంటూ నెట్టింటా ప్రచారం జరుగుతోంది. అయితే కేటీఆర్ తన పోస్టులో ఎవరి పేరును ప్రస్తావించలేదు. ఎవరిని ఉద్దేశించి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిని అందరూ ఊహించుకుంటున్నారు. మరి ఇలాంటి ట్వీట్ ఎవరైనా పెట్టవచ్చా? ఇప్పుడు అంతటా వినిపిస్తున్న చర్చ ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఘాటైన వ్యాఖ్యలకు కేటీఆర్ రిప్లై ఇచ్చారా అనుకుంటే సరిపోదు. ప్రజల తీర్పుతోనే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించేది ప్రజలే. అలాంటిది ఎవరినో కనకపు సింహాసనము మీద కూర్చుండబెట్టారంటూ కేటీఆర్ ఎలా మాట్లాడతారు? గతాన్ని కేసీఆర్ మర్చిపోయారా, మర్చిపోతున్నారా అన్నది ఇప్పుడు అందరి నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు ప్రజలు బీఆర్ఎస్ కు అధికారమిచ్చారు. కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేశారు. కేటీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. అటు కేటీఆర్ సోదరి కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులు అనుభవిస్తూ వచ్చారు. మరి ఆ పదవులు వారికి ఇచ్చింది ఎవరు? ప్రజలే కదా. అప్పుడు వారంతా కలిసి కనకపు సింహాసనం మీద కూర్చున్నట్లేనా? కేటీఆర్ ఎవరినైనా సరే ఉద్దేశించి ట్వీట్ పెట్టేటప్పుడు ఆ మాత్రం ఆలోచించరా అనేది అందరి నుంచి వినిపిస్తున్న ప్రశ్న. కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఇంకా ఎవరైనా సరే ప్రజలు తీర్పు మేరకే అధికారం చేపడతారు. అధికారం చేపట్టిన తర్వాత హామీలు అమలు చేయడానికి కొంత సమయం కావాల్సి ఉంటుంది. అలాంటిది ఎలాంటి సమయం ఇవ్వకుండా ప్రతిపక్షంలో ఉన్నాము కదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ఇప్పుడే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కొంత సమయం ఇవ్వచ్చు కదా అన్నది కూడా అందరి నుంచి వినిపిస్తున్న మాట. కేటీఆర్ ట్వీట్ నెట్టింట ఎంత ప్రచారం అయితే అంత బీఆర్ఎస్ కు నష్టమన్నది కాంగ్రెస్ మాటగా ఉంది. దేశం మొత్తం గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో అది తెలంగాణలో కూడా ఈ వేడుకలు జరుపుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించింది. ఈ క్రమంలో కేటీఆర్ ట్విట్టర్లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో కూడా ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి గుంపు మేస్త్రి అన్నారు. దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో కేటీఆర్ ట్వీట్ చేయడం, అందులో పరోక్షంగా ముఖ్యమైన పదవిని ఉద్దేశించి ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ రోజు నేను, హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు ముగ్గురం కూడా గుంపు మేస్త్రి గారిని వాళ్ళ మంత్రులను ఆ రోజు శాసనసభలో అడిగినాం. ఎదురుదాడి చేయాల్సి వచ్చింది. కరీంనగర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలోనూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టలు ఊడతీస్తామని ఘాటైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. నిల్వగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు. కాంగ్రెస్ మొత్తం ఇచ్చింది వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో, వాళ్ళ ఎస్సీ డిక్లరేషన్లో, ఎస్టీ డిక్లరేషన్లో, బీసీ డిక్లరేషన్లో, మైనారిటీ డిక్లరేషన్లో, యూత్ డిక్లరేషన్లో, మహిళా డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో అన్ని కలిపితే నేను వెంటలే తమ్మి నాకేం వాళ్ళను కించపరిచే ఉద్దేశం లేదు. మొత్తం కలిపి కూడితే సరిగ్గా 420 హామీలైనాయి కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా 420. అది 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు. మనం యాద్ చేసుకోవాల్సింది ఒకటే, ఈ ఏడ్చుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో, చొప్పదండిలో, ఎమ్లాడలో, హుస్నాబాద్లో గెలిచిన వాళ్ళు ఈ 420 హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టవలసిన బాధ్యత మనదే ఉంటుందని చెప్పి ఇడిచిపెట్టాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ప్రజల తరపున పోరాటం చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీల పుస్తకంను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా చదివి అవి అమలు చేసేంత వరకు వదలొద్దు అని కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఒక్క నెలలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు. అందుకే నేను మీకు అనేది, ఈ ప్రభుత్వం 45 రోజులలోనే చాలా మందిని శత్రువులను చేసుకున్నది. ఆ రోజు నేను, హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు ముగ్గురం కూడా గుంపు మేస్త్రి గారిని వాళ్ళ మంత్రులను ఆ రోజు శాసనసభలో అడిగినాం. ఎదురుదాడి చేయాల్సి వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ పై కాంగ్రెస్ మాటల ఎటాక్ కూడా కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఆట మొదలైంది కాస్కో అంటూ కేసీఆర్ను ఈ సందర్భంగా హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీని గత ఎన్నికల్లో ఓడించామని, ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను సరిహద్దు నుంచి తరిమేద్దామంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 3650 రోజులు ఈ తెలంగాణ ఏలిన మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, ఏమి సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏమి ఇయ్యట్లేదని మీరు అడుగుతారా? మీకు ఏమవుతుందని నేను అడుగుతున్న జిల్లా రంగాలు ఇవాళ రాష్ట్రాన్ని దివాలా లేపించిండ్రు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు, ఈ రాష్ట్రాన్ని కుక్క చెప్పిన ఇస్తరాకులాగా చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మారింది కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు అసలు జీర్ణించుకునే పరిస్థితిలో లేరు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ కు టైం కూడా ఇవ్వకుండా ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ రోడ్లపైకి రావడానికి కూడా సిద్ధపడ్డం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలలో కనువిప్పు కలిగిందా, ప్రజలు ఇప్పుడు గుర్తొస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఎన్నికల్లోనైనా సరే ఎక్కువ సీట్లు గెలవాలన్న తలంపుతో బీఆర్ఎస్ నేతలు దూకుడు పెంచారు.
అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భూస్థాపితం ఖాయమంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఒకరిపై ఒకరు చేసుకుంటున్నటువంటి విమర్శలు, ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. తగ్గేదే లేదన్నట్లుగా ఇరు పార్టీలు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి పార్లమెంటు ఎన్నికలపై పడింది. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలలో సతమతమవుతున్నాయి. అందుకే అధికార కాంగ్రెస్ పై టీఆర్ఎస్ దూకుడు పెంచి విమర్శల బాణాలు సంధిస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని, ప్రచారంలో అబద్దాలు, పాలనలో అసహనం కనిపిస్తోందని ఆరోపించారు. హామీల అమలు గురించి అడిగితే విమర్శలతో ఒకరు, చెప్పుతో కొడతామని ఒకరు అంటున్నారని దుయ్యబట్టారు. అలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ నాయకులకు తొందరపాటు ఎక్కువందని, ఎంతసేపు తమపై బురద చల్లడం ఆపేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రతిపక్షాలపైన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయని, పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వాటన్నింటినీ అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తనకు ఓపిక ఉందని, ప్రజల కోసం ప్రశ్నిస్తామన్నారు. ప్రతిపక్షాలపై బురద చల్లడంపైన, కుట్రలు చేయడంపై దృష్టి పెట్టారని ఆరోపించారు. గెలిచిన వాళ్లకు ఓపిక, ప్రతిపక్షాలను కలుపుకుని పోయేలా ఉండాలన్నారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే దుందూకుడు స్వభావంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అహంకారపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల ఉపయోగించే భాష అలాగే ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెబుతారన్నారు. మిగిలిన బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాము కేవలం హామీలు అమలు చేయాలని కోరుతున్నామని హరీష్ రావు అన్నారు. మార్చి 17వ తేదీకి 100 రోజులు నిండుతుందని, అంతలోపు ఎన్నికల కోడ్ వస్తుందన్నారు. మహిళల విషయంలో ఒకే హామీ అమలు చేసి అన్నీ అమలు చేశామంటే ఎలా అని ప్రశ్నించారు. ఇక నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబుతున్నారని, ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఎప్పటికైనా వివరణ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను అడిగారు. ఎన్నికల కోడ్కు ముందే హామీలు అమలు చేయకపోతే దాటివేసినట్లేనని చెప్పుకొచ్చారు. ఇలా కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా విమర్శలు గుప్పించడంతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కేటీఆర్ చేసిన ట్వీట్ మరింత హీట్ పుట్టించింది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. ఎమ్మెల్యే కేటీఆర్ కు మైండ్ బ్లాక్ అయింది. కేటీఆర్వి విధ్వంస రాజకీయాలు. అధికారం లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారు. మీ అహంకారమే మీ ఓటమికి కారణం. 9 ఏళ్లు గడియల పరిపాలన కొనసాగింది. ఇప్పుడు కూడా కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా ప్రమాణ స్వీకారం చేయడం లేదు. మా గురించి మాట్లాడే ముందు కేటీఆర్ ఆలోచించాలి. ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు? ప్రజలు మా వైపే ఉన్నారంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారని, సర్పంచుల వేల బిల్లులు పెండింగ్లో పెట్టింది ఎవరు? గత ప్రభుత్వం కాదా? మేము సక్రమంగా పనిచేస్తేనే మళ్లీ అధికారం ఇస్తారు, చేయకపోతే అవకాశం ఇవ్వరు అని సీతక్క వ్యాఖ్యానించారు. కనీసం విధి విధానాలు కూడా రూపొందించుకోకుండా ఈ రకంగా దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ పార్టీ అదే అంటున్నా, అలాది ఎంతసేపు కూల్చడం, కాల్చడం ఇట్లాంటి పనులే తప్ప రాష్ట్రాన్ని నిలబెట్టింది ఎక్కడుంది? వాళ్ళు ఎంతసేపు ఇక్కడటువంటి సంపద అంతా దోచుకోవడం, వాళ్ళ అవసరాలకు, వాళ్ళ సొంత ప్రయోజనాలకు, వాళ్ళకి నచ్చిన పథకాలకు వాడుకోవడం, పథకాల పేరు మీద కమిషన్లు పొందడం తప్ప ఇంకేం చేసిర్రు? కాబట్టి ఇంత దుర్మార్గం అంటే ఒక రాజ్యాంగం ద్వారా అంటే ఒక ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళ కడుపు మంట ఎంత ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రజల కోసం కాదు, వాళ్ళు పదవులు లేకుంటే 10 రోజులు కూడా బతకలేకపోతున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అటు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాంకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల మీద కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కోదండరాంను బీఆర్ఎస్ మోసం చేస్తే తాము గౌరవిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని కోదండరాం ముందుండి నడిపించారని, కానీ కేసీఆర్ క్రెడిట్ మొత్తం కొట్టేశారని విమర్శించారు. ఉద్యమంలో కోదండరాం భీష్ముళ్లాగా పనిచేశారని తెలిపారు. అటువంటి వ్యక్తిని విమర్శించే హక్కు కేటీఆర్కి లేదని మండిపడ్డారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్ 9.5 ఏళ్లలో చేయనిది తాము 1 నెలలోనే చేశామని చెప్పారు.
ధనిక రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పులోకి నెట్టారని విమర్శించారు. అన్నం తిన్న గిన్నెను నాకేసినట్లు రాష్ట్ర బడ్జెట్ను మొత్తం నాకేశారని ఆరోపించారు. తాము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నామని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావుల మాటలకు కనీస హద్దులు లేవని మండిపడ్డారు. ఆ రోజు కేసీఆర్ గారు కానివ్వండి, లేకపోతే ఇటు జానారెడ్డి గారు, మా ఎంపీలు, మా నాయకులు, మా మంత్రులు అందరూ కూర్చొని సమష్టి నిర్ణయంలో నుంచే ఎవరో ఒక ఛత్రి కావాలి, ఒక జేఏసీగా ఒక కన్వీనర్ కావాలి, ఆ కన్వీనర్ ద్వారా ఒక కార్యాచరణ జరగాలి. ఎవరయ్యా అని అన్నప్పుడు కోదండరాం గారిని జేఏసీ కన్వీనర్గా, చైర్మన్గా తీసుకొచ్చి పెట్టి, ఇది నిజమే కదా, ఇది జగమెరిగిన సత్యమే కదా. మరి కోదండరాం గారు ఆ డైరెక్షన్లోనే ఈ వ్యవస్థ అంతా జరిగేది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నిర్ణయంలో భాగమే ఆయనను ఎమ్మెల్సీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేసి. నేను అడుగుతున్నా, ఇదే కేటీఆర్, హరీష్ రావు అని అడుగుతున్నా, ఈ 9 ఏళ్లలో మరి ఎప్పుడు కోదండరాం గారి గురించి నోరు మెదపని కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్సీని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తే దాని మీద ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. హరీష్ రావు సిగ్గనిపిస్తలేదా అని అంటున్నాడు. మీకు సిగ్గనిపిస్తలేదా? మీరు చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మీకు తలకాయ దించుకోవాల్సిన పరిస్థితిలో మాట్లాడుతున్నారు. సిగ్గు అనిపిస్తలేదా? అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైనా ఓటమిని అధిగమించిన భారత రాష్ట్ర సమితి లోక్సభ బరిపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాలను ఇక్కడ పునరావృతం కాకుండా చూసుకుంటోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది. 2-3 తప్ప అన్ని లోక్సభ నియోజకవర్గాలపైన సమీక్షలు పూర్తి చేసింది. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడానికే కేటీఆర్ కాంగ్రెస్ పై దూకుడు పెంచారు. తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టినప్పటికీ నీచ మానవులు తమ వెనుకటి గుణాన్ని మార్చుకోవట్లేదంటూ కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి 50 రోజులైనప్పటికీ ఇంకా తమపైనే ఆడుపోసుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. చేతనైతే 420 మోసపూరిత హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధం రోజురోజుకు బలపడుతోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రొఫెసర్ కోదండరాంను గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయడమే దీనికి నిదర్శనమని అన్నారు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణను తాము శాసనమండలికి నామినేట్ చేస్తే రాజకీయాలతో సంబంధం ఉందనే కారణంతో అప్పట్లో గవర్నర్ దాన్ని లిఖితపూర్వకంగా తిప్పి పంపించారని, ఇప్పుడు ఏకంగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాంను ఎలా గవర్నర్ కోటాలో నామినేట్ చేశారని ప్రశ్నించారు. గవర్నర్ బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంగా వ్యవహరించాల్సింది తెలంగాణ సమాజానికే తప్ప రేవంత్ రెడ్డికి కాదని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజల డబ్బులతోనే రాజ్భవన్ నడుస్తోందని, అందుకే వారికే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ బంధాన్ని బట్టబయలు చేస్తామని అన్నారు. మనము 4 నెలల కిందట మన డాక్టర్ శ్రవణ్ దాసోజు, అదేవిధంగా కె సత్యనారాయణ గారు ఇద్దరిని ఎమ్మెల్సీలుగా గవర్నర్ గారికి ఒక క్యాబినెట్లో తీర్మానం చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పంపించినాం. గవర్నర్ గారు ఒప్పుకోలేదు. ఈ శ్రవణ్ అంటే ఆయనకు, సత్యనారాయణ అంటే ఆయనకు రాజకీయ సంబంధాలున్నాయి, అందుకే నేను సంతకం పెట్టను అని చెప్పి రిజెక్ట్ చేసింది. అదే నిన్న రేవంత్ రెడ్డి గారు పోయి కోదండరాం గారికి ఇంకొకలకు నామినేషన్ ఇస్తే వెంటనే ఒకటే క్షణంలో సంతకం పెట్టింది. నేను అడుగుతా ఉన్నా, మరి కోదండరాం గారు నిన్నటి దాకా మీరు సంతకం పెట్టినాడు కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాదా? మరి ఎవరితో కలిసినారు? మేము ఒక పేరు పంపితేనేమో రాజకీయ సంబంధాలు ఉన్నాయంటావు, కాంగ్రెస్ వాళ్ళు పంపితే మాత్రం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునే ఎమ్మెల్సీ చేస్తావు. కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఒక ఫెవికాల్ బంధం లాగా ఇవాళ బ్రహ్మాండంగా కలిసిమెలిసి నడుస్తా ఉన్నారు. ఇలా ప్రతి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోంది. ఇదిలా ఉంటే ఎర్రవెల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. గతంలో బీఆర్ఎస్ కు సహకరించిన కేంద్రం ఇటు గవర్నర్ను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహకరిస్తూ ఉండటాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో 2 పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే పార్లమెంటు ఎన్నికల్లో వచ్చే ఫలితాన్ని బట్టి ఎవరు దూకుడు పెంచుతారో, ఎవరు తగ్గుతారో వేచి చూడాలి. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడే అసహనం పెరిగిపోవడానికి కారణం ఏంటి? పార్లమెంట్ ఎన్నికల పరీక్షను ఎదుర్కోవడానికే ఇదంతా చేస్తుందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారా? గత ప్రభుత్వం నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష మొదలుపెట్టిందని బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందా? ప్రజలను డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ స్పీడ్ పెంచారా? తెలంగాణ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరో పరీక్ష రాజకీయాలకు ఎదురుగా ఉంది. అదే పార్లమెంటు ఎన్నికలు. లోక్సభతో కలిసి ఎన్నికలు వద్దనుకున్న కేసీఆర్ గతంలో 6 నెలల ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే పార్లమెంటు ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతం కంటే బీజేపీ మెరుగ్గా ఉంది. జాతీయ స్థాయి అంశాలపై ఓటింగ్ జరగడం ఖాయంగా మారింది. తెలంగాణ అంశాలు వెనుకబడిపోతున్నాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి జాతీయ అంశాలపై ఓటింగ్ జరగడంతో బీజేపీ 4 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కూడా 3 సీట్లు గెలుచుకుంది. బీఆర్ఎస్ 9 సీట్లకు పరిమితమైంది. ఈసారి అధికారంలో లేదు. అప్పటికన్నా బీజేపీ ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీకి ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2 జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ తన పోరాటాన్ని కొనసాగించడం అంత తేలిక కాదు. అసలు బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోలింగ్ సాగితే బీఆర్ఎస్ ఘోరమైన ఫలితాన్ని చూడాల్సి వస్తుంది. అందుకే నిత్యం వార్తల్లో ఉండేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై చెలరేగిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకే స్థానిక కేడర్ కాంగ్రెస్ బాట పడుతున్నారు. మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో ఉన్న కేడర్ అంతా కాంగ్రెస్ వైపు పరుగులు పెడుతున్నాయి. వారిని ఆపడం బీఆర్ఎస్ పెద్దలకు సాధ్యం కావడం లేదు. రేపు పార్లమెంటు ఎన్నికల్లో గత ఎన్నికల్లో సాధించిన సీట్లైనా సాధించకపోతే బీఆర్ఎస్ పార్టీని ఫోర్స్గా నడపడం సాధ్యం కాదు. వలసలు పెరిగిపోతాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ నేతల్ని పంచుకునే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ మళ్లీ పుంజుకోవడం కష్టమన్న భావనకు వస్తే ఆ పార్టీలోని నేతలంతా తలోదారి చూసుకుంటారు. అందుకే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మెరుగైన ఫలితాల్ని సాధించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే సమయం కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం ప్రారంభించిందన్న వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 2 నెలలైనా కాకముందే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. అప్పుడేనా అని కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా బీఆర్ఎస్ మాత్రం తగ్గకూడదని డిసైడ్ అయింది. 30 యూట్యూబ్ ఛానల్ ఉంటే గెలిచిన వాళ్లమని కేటీఆర్ అనుకున్నట్లుగా ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఆ తప్పు జరగకూడదని పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానళ్లను రంగంలోకి దించుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా రంగంలోకి దించుతున్నారు. దానిలో భాగంగానే కేటీఆర్ ట్వీట్లు సంధిస్తున్నారు. కడకపు సింహాసనమున సునకమంటూ తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్ మంటలు పుట్టిస్తోంది. ఇక ముందు బీఆర్ఎస్ కార్యకర్తల్ని రోడ్లపైకి ఎక్కించే కార్యక్రమం కూడా ఉంటుందని చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికలకు మరో నెలన్నరలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మొదటి విడతలోనే ఎన్నికలు జరుగుతాయి. అంటే ఎలా చూసినా 2 నెలల సమయం ఉంది. కాంగ్రెస్ కు 100 రోజుల సమయం ఇస్తే ఆ లోపు లోక్సభ ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత చేయగలిగిందేమీ ఉండదు. అందుకే బీఆర్ఎస్ తొందరపడుతోంది. బీఆర్ఎస్ ఇప్పుడే కాంగ్రెస్ పై పోరాటం చేయడానికి, ఆ పార్టీపై వ్యతిరేకత ఉందని చెప్పడానికి ప్రయత్నించేందుకు తొందరపడ్డానికి మరో కారణం కూడా ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 10 కన్నా తక్కువ లోక్సభ సీట్లు సాధిస్తే ప్రజామోదం కోల్పోయిందని ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించి ప్రభుత్వాన్ని మార్చవచ్చన్న ఆలోచన కూడా బీఆర్ఎస్ కు ఉందంటున్నారు. బీజేపీ సహకారంతో ఇలాంటివి ఇతర ప్రభుత్వాల్లో జరిగాయి. అందుకే కాంగ్రెస్ ను వీలైనంత తక్కువ స్థానాలకు పరిమితం చేయాలని అప్పుడే యుద్ధం ప్రారంభించారని అంటున్నారు. అయితే ప్రభుత్వానికి కనీస సమయం ఇవ్వకుండా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న నేతలు పోరాటం ప్రారంభిస్తే ప్రజలు స్పందించే అవకాశాలు తక్కువగా ఉంటాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ కు మరో మార్గం లేదు. ఎవరేమనుకున్నా యుద్ధ రంగంలోకి దిగాల్సిందే. అదే చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నేతలను టార్గెట్ చేస్తోంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కూడా కాలేదు. గట్టిగా 40 రోజులు మాత్రమే అయ్యింది. అయితే 10 ఏళ్ల పాటు 2 టర్ములు ప్రభుత్వం నిర్వహించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సమయం ఇవ్వాలనుకోవడం లేదు. అనేక హామీలు ఇచ్చారని, ఉన్నపళంగా అమలు చేయాలని విమర్శలు ప్రారంభించారు. 6 గ్యారంటీ హామీలను 100 రోజుల్లో అమల్లోకి తెస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఉచిత బస్సు పథకాన్ని 2-3 రోజుల్లోనే అమల్లోకి తెచ్చేసింది. మిగతా పథకాల కోసం దరఖాస్తులు తీసుకుంది. ప్రస్తుతం అవి ప్రాసెస్లో ఉన్నాయి. ఏది ఏమైనా 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ తగ్గడం లేదు. రోజురోజుకు విమర్శల వేడి పెంచుతూనే ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా గవర్నర్తో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు మెరుగుపడటం, ఎమ్మెల్సీ కోట అభ్యర్థులను గవర్నర్ తమిళిసై ఆమోదించడం టీఆర్ఎస్ పార్టీ నేతలకు మరింత మంట పుట్టించింది.
ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత గవర్నర్ ఎట్ హోంలో రాజకీయ సందడి నెలకొంది. గత ప్రభుత్వంలో గవర్నర్ కు మాజీ సీఎం కేసీఆర్ కు ఉన్న దూరం వల్ల ఎట్ హోమ్ కు బీఆర్ఎస్ దూరంగా ఉంటూ వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది మొదటి ఎట్ హోమ్ కాగా ఇందులో రాజకీయ సందడి కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఎట్ హోమ్ కు గులాబీ పార్టీ మాత్రం దూరంగా ఉంది. అయితే ఆ ఉదయమే గవర్నర్పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై కూడా గవర్నర్ మీద ఆరోపణలు చేశారు. మంత్రి హరీష్ రావు కూడా ట్విట్టర్ వేదికగా తమిళిసైపై గరమయ్యారు. పలు తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఇదిలా ఉంటే రాజ్భవన్ లో నిర్వహించిన ఎట్ హోంలో పలువురు బీజేపీ నేతలు కూడా కనిపించారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటు మరికొంతమంది బీజేపీ నేతలు కనిపించారు. గవర్నర్ తండ్రి మాజీ ఎంపీ అనంతన్ కూడా ఎట్ హోంలో పాల్గొన్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. దీంతో మంత్రులంతా ఆయనతో ముచ్చటించి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా అక్కడ ఆసక్తికర వాతావరణం, సంభాషణలు జరిగాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే గతంలో నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసైకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. చాలా ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ ను ఆహ్వానించలేదు. ఈ క్రమంలో ఇటీవల గవర్నర్ తమిళిసై గత ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో అనేక తప్పులు జరిగాయని గవర్నర్ వ్యాఖ్యానించడం టీఆర్ఎస్ నేతలకు మంట పుట్టించింది. అయితే దీనిపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు గత ప్రభుత్వంలో చాలా తప్పులు ఉన్నాయని, సక్రమంగా పనిచేయడం లేదని అనడం సరికాదన్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యానికి బాధ్యత ఈ ప్రభుత్వ గవర్నర్పై కూడా ఉందన్నారు. రాజ్యాంగం తెలియని వారికి గవర్నర్ పదవులిస్తే ఏం జరుగుతుందో తమిళిసై నిరూపిస్తున్నారని విమర్శించారు. అవగాహన లేని వ్యక్తిని గవర్నర్గా నియమించరాదని అన్నారు. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతున్నందున దానిని రద్దు చేయాలని గతంలో ఎన్టీఆర్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో ఒక నైరాశ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ టార్గెట్ గా బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోతున్నారు. ఉనికి కోసం ఆరాటపడుతున్నారు. ఇది వాల్టి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్.